మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. విషదోషాలకి విరుగుడుగా పనిచేసేటువంటి కుంకుడు గురించి మనం తెలుసుకుందాం. దీని ప్రత్యేకతలు, దీని ప్రాధాన్యతలు, అలాగే దీని ఔషధ విలువలు, దీన్ని రకరకాల సమస్యలలో వాడుకునేటువంటి పద్ధతులు, ఈ మొత్తం సమాచారాన్ని మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూడండి, కుంకుడుకాయలు అంటే తలంటి పోసుకోవటానికి వాడేటటువంటివి అన్నటువంటి అభిప్రాయం చాలామందికి ఉంది. కానీ ఇది తప్పు. ఇవి తల మీద మురికినే కాదండి, తల లోపల అంటే శరీరం లోపల ఉండేటువంటి మురికిని కూడా పోగొడతాయి. తల లోపలే కాదు, శరీరం లోపల సమస్త అవయవాల్లో ఉండేటువంటి విష లక్షణాలను పోగొట్టుకునే అద్భుతమైన శక్తి ఈ కుంకుళ్ళకి ఉంది. అందుకే దీన్ని అరిష్టకం అంటాం. అంటే ఏంటంటే అరిష్టాలన్నింటినీ ఇది తొలగిస్తుంది. ఇది చాలామందికి తెలియని విషయం. కుంకుడుకాయలు మామూలుగా మంగళప్రదమైనవి. ఇది మనం అందరం భావిస్తాం. అంటే గ్రహ దోషాల నుంచి విష దోషాల వరకు ఎన్నిటినో ఇది పోగొడుతుంది. అన్నిటికీ ఇది విరుగుడుగా పనిచేస్తుంది. అంటే సమస్త అరిష్టాలని ఇది పోగొడుతుంది కాబట్టి అరిష్టకం అని సంస్కృతంలో, ఆయుర్వేదంలో దీనికి పేరు. సరే, మరి కుంకుడుని ఉపయోగించి ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, వీటి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది, ఇది మనం వరుసగా తెలుసుకుందాం. ఒకటి చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య, పిలిస్తే పలికేది, అందరినీ వేధించే సమస్య ఏమిటంటే తలనొప్పి. హెడేక్ ఈజ్ ఏ హెడేక్ టు ద డాక్టర్ అండ్ పేషెంట్ అంటారు. అనేక సమస్యల వల్ల తలనొప్పి వస్తూ ఉంటుంది. చాలామంది లైఫ్ లాంగ్ కూడా దీనికి మందులు వాడుతూ ఉంటారు. అయితే ఈ తలనొప్పికి ఒక చమత్కారమైన ట్రీట్మెంట్ ఉంది కుంకుడుతోటి. కుంకుడు ఆకులు, వీటిని మీరు మెత్తగా నూరి తలకు పట్టించాలి. ఒక అరగంట తర్వాత తల స్నానం చేసేయాలి. దీంతో తల లోపల చేరినటువంటి ఆ వాతపు లక్షణాలు తగ్గుతాయి, తలనొప్పి కూడా తగ్గుతుంది. ఇదొక మంచి రిజల్ట్ ఓరియంటెడ్ రెమెడీ. కుంకుడు ఆకులు మెత్తగా నూరి పేస్ట్ అవుతుంది, తలకు పట్టించాలి, ఒక అరగంట ఆగాలి, తర్వాత తల స్నానం చేసేయాలి. దీంతో ఆ హెవీనెస్, బరువు ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొకటి, చాలామందికి ఈ సీజను ఆ సీజన్ అని కాకుండా అన్ని వేళ ఇబ్బంది పెట్టేటువంటి సమస్య ఒకటి ఉంది, ఉబ్బసం, ఆస్మా. ఇలాంటి ఉబ్బసానికి ఇది ఒక చక్కటి వైద్యం కింద పనిచేస్తుంది. కుంకుడు రసాన్ని ఒక చెంచా మోతాదులో తేనెతో కానీ పంచదారతో కానీ కలిపి లోపలికి తీసుకుంటూ ఉండాలి. దీంతో వాంతి అవుతుంది. ఆ శ్వాస ఆడినట్టుగా ఉండేటువంటి ఆ పరిస్థితి తగ్గుతుంది. కఫం అడ్డుపడినప్పుడు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అంటే మ్యూకస్ ప్లగ్స్ వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టమై ఎంత దగ్గినప్పటికీ కళ్ళ తెక్కకుండా ఉంటుంది. అలాంటప్పుడు ఇంకో అద్భుతమైన మెడిసిన్ లాగా ఇది పనిచేస్తుంది. కుంకుడుకాయ రసాన్ని ఒక చెంచాడు మోతాదులో తేనెతో కానీ పంచదారతో కానీ కలుపుకొని లోపలికి తాగాలి. వాంతి అవుతుంది. దాంతో ఆ శ్వాస అనేది తిరిగి ఫ్రీగా ఆడుతుంది. ఇక కుంకుడు గింజల్ని పగలగొడితే లోపల పసుపచ్చటి పప్పు ఉంటుంది, మీరు గమనించే ఉంటారు. ఇది మామూలు పారేస్తుంటారు అంత చాలామంది. కానీ దీన్ని లోపలికి తీసుకుంటూ ఉంటే పరిమిత మొత్తాలలో ఎలర్జీలు తగ్గుతాయి, ఆయాసం తగ్గుతుంది, కఫం ఒకవేళ బాగా అడ్డుపడుతూ ఉంటే అది ఎండిపోయి ఫ్రీ అవుతుంది, దగ్గు కూడా దీంతో తగ్గుతుంది. దీన్ని ఒక అర టీ స్పూన్, అంటే ఒక పావు టీ స్పూన్ నుంచి అర టీ స్పూన్ మోతాదుగా కుంకుడుకాయ గింజ లోపల ఉండేటువంటి పప్పుని పొడి రూపంలో వాడుకోవాలి. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి మీకు. మూర్ఛలో కూడా ఈ కుంకుడు పనిచేస్తుంది. స్పృహ తప్పి పడిన వాళ్ళకి, మూర్ఛల వ్యాధి అంటే ఫిట్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకి స్పృహని మళ్ళీ తెప్పించాలి కదా. దీనికోసం కుంకుడు రసాన్ని 2-3 చుక్కలు ఒక ముక్కు రంధ్రంలో పిండాలి. ఎలా పిండుతారు? ఐ డ్రాపర్తో వేయచ్చు, లేకపోతే ఇంక్ ఫిల్లర్తో కూడా వేయచ్చు. ఈ రోజుల్లో ఇంక్ ఫిల్లర్స్ కనిపించడం లేదు. వాడేసిన ఐ డ్రాపర్ తోటి ముక్కులో డ్రాప్స్ కింద వేయచ్చు. దీంతో ఆ మూర్ఛల వ్యాధిలో తిరిగి కాన్షియస్నెస్ రావడానికి ఇది ఉపయోగపడుతుంది కుంకుడు రసం. దీన్ని ఆయుర్వేదంలో నస్యకర్మ అంటారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుంకుడుకి ఒక మేజర్ యూజ్ ఉంది. విష దోషాలకి ఇది విరుగుడుగా పనిచేస్తుంది కుంకుడు అనేది. కాబట్టి దీన్ని వాడచ్చు. అంటే కుంకుడుకాయని నేల మీద కానీ సాన్రాయి మీద కానీ అరగదీసి అలాగా చుట్టుతా ఉంటే గంధం వస్తుంది. ఈ గంధాన్ని తేలు ఇలాంటి విషకీటకాలు కాటేసినప్పుడు, కందిరీగలు, తేనెటీగలు ఇలాంటివి కుట్టినప్పుడు ఆ బయట మీద అప్లై చేయాలి. దీన్ని దట్టంగా కొంచెం మందంగా రాయాలి. దీంతో నొప్పి, పోటు, ఇక వేరే ఎలర్జీ లక్షణాలు ఇలాంటివి తగ్గుతాయి. అంతేకాదండి, పాము కరిచినప్పుడు కూడా ఇది పనిచేస్తుందని కొన్ని వైద్య గ్రంథాల్లో ఉంది. అంటే మామూలుగా ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఒకవైపు జరుగుతూ ఉండగానే మీకు ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది పనిచేస్తుంది. కుంకుడుతోటి ఈ రిలీవింగ్గా అనిపిస్తుంది. దీంతో త్వరగా కోలుకుంటాడు.
అరగదీసినటువంటి ఈ కుంకుడు గంధాన్ని ఒక 10 గ్రాముల మోతాదులో కడుపు లోపలికి ఇస్తే పాము విషం కూడా విరిగిపోతుందని చాలామంది అనుభవ వైద్యులు చెప్తూ ఉంటారు. అందుకే ఎలర్జీ లక్షణాలతోటి బాధపడుతున్నప్పుడు, ఇంకా సోరియాసిస్ లాంటి భయంకరమైన చర్మ వ్యాధులు ఉన్నప్పుడు దీన్ని ట్రై చేయొచ్చు. దీంతో మంచి రిలీఫ్ అనిపిస్తుంది. అంటే ఎలర్జీ తగ్గించడానికి ఇది సహాయపడుతుంది. అంటే ఏదైనా సరే ఒక ఎలర్జీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే, ముఖ్యంగా ఆబ్స్టినేట్ స్కిన్ డిసీజెస్ అంటారు, ఇలాంటప్పుడు కుంకుడుని అరగదీయాలి. గంధం వస్తుంది, దాన్ని ఒక 2 టీ స్పూన్ల మోతాదుగా లోపలికి తాగుతూ ఉండాలి. దీంతో ఆ పాము విషమం విరుగుతుంది. అలాగే సోరియాసిస్ లాంటి వ్యాధుల్లో ఉండేటువంటి ఆ భయంకరమైన దురద తగ్గుతుంది. ఈ గంధాన్ని విరేచన మార్గంలో కొద్దిగా పెడితే చిన్నపిల్లలకి విరేచనం కూడా అవుతుంది, ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే సుఖ విరేచన అవుతుంది. అలాగే ఇంకా దీని గురించి ముఖ్యంగా చెప్పాల్సినటువంటి ఒక యూజ్ ఉంది. ఇది చర్మ రంజకంగా పనిచేస్తుంది, అంటే గ్లో తెస్తుంది. కుంకుడు రసంతో స్నానం చేస్తూ ఉంటే ఆ శుచిగా శుభ్రంగా ఉంటుందో అదేవిధంగా అది ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది. అంటే రకరకాల డిటర్జెంట్లు, అలాగే ఇంకా కాస్టిక్ సోడాలు, ఇలాంటి తీక్షమైన క్షారాలతో తయారయ్యే సబ్బులు, ఇలాంటి వాటిని వాడటం వరకు కుంకుడుకాయలతోటి స్నానం చేయొచ్చు. మామూలు కుంకుడు ఉంటుందని చాలా తల స్నానానికి అనుకుంటారు. దీన్ని మామూలు బాతింగ్ సూప్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. చర్మాన్ని సంరక్షిస్తుంది ఇది. ఇంకొకటి అతి ముఖ్యమైన ఒక బోనస్ పాయింట్ మీకు చెప్పబోతున్నాను. కుంకుడుతోటి చక్కటి సున్నిపిండి తయారు చేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవాలి? సున్నిపిండి అంటే ఏంటంటే చర్మానికి నలుగు పెట్టుకోవటం కోసం వాడేది. చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటం కోసం చక్కటి సున్నిపిండి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. ఓపికంటే మీరు వీటన్నిటిని అన్ని ఇంగ్రీడియంట్స్ని తెచ్చుకొని ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఒకటి ఏంటంటే కుంకుడు కదా మెయిన్, అందుకని లోపల గింజలు తీసేసి ఆ ఒలుపు భాగం దీన్ని ఒక 1/4 కిలో సిద్ధం చేసుకోండి. అలాగే ఉసిరి ఒలుపు అంటే కండ భాగం 100 గ్రాములు, తుంగముస్తలు 100 గ్రాములు, ఇంకా మంజిష్ట వేరు 100 గ్రాములు, పసుపు కొమ్ములు 100 గ్రాములు, మాను పసుపు 100 గ్రాములు, సుగంధి పాల దీన్ని 100 గ్రాములు, పెసర్లు ఒక 1/4 కిలో, వట్టివేళ్ళు 100 గ్రాములు, మంచి గంధం లేదా గంధం చెక్క దీన్ని 100 గ్రాములు, బావంచాలు 190 గ్రాములు, అలాగే ఎండు ఖర్జూరాలు 100 గ్రాములు, అలాగే కచ్చూరాలు 100 గ్రాములు. ఇవన్నీ కలిపితే 1.5 కిలో సున్నిపిండి అవుతుంది. ఇది మీకు వీటిలో ఏది దొరకకపోయినా దొరికిన వాటిని సిద్ధం చేసుకోండి. దొరికిన వాటితో సున్నిపిండి తయారు చేసుకుని వాడుకోండి. ఈ సున్నిపిండి అంటుందని చాలామంది లేడీస్ కేర్నే అనుకుంటూ ఉంటారు. అందరూ వాడుకోవచ్చు, మగవాళ్ళు కూడా వాడుకోవచ్చు. నిజానికి కుటుంబం అందరికీ కూడా ఆ చర్మాన్ని సంరక్షించడానికి ఈ సున్నిపిండి అనేది బాగా పనిచేస్తుంది. రోజు నువ్వుల నూనె ఒంటికి పట్టించుకొని ఈ సున్నిపిండితోటి నలుగు పెట్టుకొని స్నానం చేసి చూడండి. మీ చర్మ సౌందర్యంలో మార్పు అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాగా ఈ కుంకుడు అనేది చాలామందికి తలస్నానానికి వాడుతూ ఉంటారు, కానీ అనేక సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది, విషదోషాలు ఇలాంటి వాటికి. కాబట్టి దీన్ని ఔషధం కింద వాడుకోవచ్చు, కఫాన్ని కరిగించుకోవడానికి కూడా వాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అలాగే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది వీడియోలో అప్లోడ్ అవ్వడంతోనే ఆ విషయం మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది, మీకు నోటీస్ వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.